సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కల్నల్ శ్యామ్ విజయ్ సింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మీకు సంబంధించి మీరు అసలు చనిపోయారు యుద్ధంలో అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడం ఏంటి అసలు? అది ఎలా జరిగిందంటే అండి, అది ఈ క్రమంలో చాలా బెటాలియన్స్ ఇండక్ట్ అయ్యాయి, కొట్టుకుంటున్నారు. అది యుద్ధం జరుగుతుంది, చాలా మంది చనిపోతున్నారు. మనకందరికీ తెలిసిన విషయమే. చాలా మంది ఆఫీసర్లు, యంగ్ ఆఫీసర్లను మనం పోగొట్టుకున్నాం. సో ఆ క్రమంలో ఏమైందంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో మా బెటాలియన్ కూడా ముందుకెళ్ళింది. అందులో హనీఫుద్దీన్ చనిపోయాడు. నాకు దెబ్బలు తగిలాయి. నాకు కొంచెం గట్టిగా దెబ్బలు తగిలాయి. మమ్మల్ని ఎవాక్యువేట్ చేశారు. నేను హుండర్ వచ్చాను. సో మీకు బుల్లెట్లు దిగినాయి కడుపులోకి? కడుపులో స్ప్లింటర్స్, వెనకాల బుల్లెట్లు తగిలి. దాని తర్వాత మేము వచ్చి ఆపరేషన్ అది అయింది. చండీగఢ్ తీసుకొచ్చారు. కానీ మా ఇంట్లో అక్కడ జరుగుతున్న క్రమంలో మా ఇంట్లో ఎవరికి ఏమీ తెలియదు. ఓకే ఓకే. వీళ్ళకి నేను హుండర్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ లాగా కనెక్ట్ చేసి, సో అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా లేవు. శాటిలైట్ ఫోన్స్ అని నాకు అక్కడ ఒక సిగ్నల్ ఆఫీసర్ నాకు బాగా కావాల్సిన అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆయన ఏం చేశాడంటే, నా సీనియర్ కానీ నాకు మంచి ఫ్రెండ్. ఆయన ఏం చేశాడంటే, నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఒక్కడనే కొడుకుని, నాన్న లేరు, అమ్మ ఒక్కతే ఉంది నాకు అని మాట్లాడమన్నా. నేను ఇంట్లో మాట్లాడి చెప్పాను అమ్మకి, దెబ్బలు తగిలేమా, బతికే ఉన్నాను, ఏం కాలేదు అని. అమ్మ సరే అనుకుంది. అమ్మ షాకు. తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి చండీగఢ్ వచ్చారు. నన్ను ఒక 4 రోజుల తర్వాత చండీగఢ్ తీసుకొచ్చారు అక్కడి నుంచి, హుండర్ నుంచి. అది కమాండ్ హాస్పిటల్ చండీగఢ్. ఈ జరుగుతున్న యుద్ధంలో ఎంతమందికి దెబ్బలు తగిలినా, ఎంతమంది చనిపోయినా అక్కడికి తీసుకొస్తున్నారు. నన్ను అక్కడికి తీసుకొచ్చారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ, మావయ్య ఇద్దరు వచ్చారు అక్కడికి. వాళ్ళకి నేను ఉన్నానని తెలీదు, నాకు వాళ్ళు ఉన్నారని తెలీదు. వాళ్ళు ఒక 4 రోజులు అక్కడే ఉన్నారు. 4 రోజులు రోజు శవాలు వస్తున్నాయి పైనుంచి, చనిపోయిన వాళ్ళు వస్తున్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు పోయి వెతుక్కుంటారు, అక్కడ దొరకను నేను, ఉండిపోతారు. మాకేంటంటే పర్తాపూర్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం మూలని విమానాలు వచ్చేవి కావు. 4 రోజుల తర్వాత విమానం వచ్చింది. 4వ రోజు నేను కిందకు వచ్చాను. అదే సమయంలో అమ్మ వాళ్ళు కలిశారు. అక్కడ ఆపరేషన్ అయింది. అక్కడ ఫస్ట్ ఆపరేషన్ హుండర్లో అయింది, రెండో ఆపరేషన్ చండీగఢ్లో అయింది. సరే, ఇంకా మీరు ఒక 10-15 రోజుల తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి అని. మాకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు. ఓకే. వార్తల్లో ఏమొచ్చింది, ఏం జరుగుతుంది, మాకేమీ తెలియదు. అసలు వీడు ఉంటాడా పోతాడా అనేది తెలియని పరిస్థితుల్లో మా వాళ్ళు కష్టపడుతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత సిక్ లీవ్ అని ఇస్తారు మాకు. హైదరాబాద్ వచ్చాం, మేము ఇంట్లో ఉన్నాం. హైదరాబాద్ మెడికల్ హాస్పిటల్లో నాకు నా ఫర్దర్ రెఫరల్స్, ట్రీట్మెంట్లు అవి ఎక్కడ దొరుకుతాయి. సో ఆ రోజు వెళ్ళి రెఫరల్ ఉండింది. నేను నడిచే పరిస్థితుల్లో లేను. సో వీల్ చైర్, స్ట్రెచర్ మీద తీసుకెళ్ళారు. రెఫరల్ అయిపోయింది. చూశాడు డాక్టరు. చూసి ఇంకొక కొంచెం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ మనం లోపల చూడాలమ్మా, ఇంకొన్ని తీసేయాలని చెప్పారు. సరే అనుకున్నాం. కిందకు వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత నడవలేను కాబట్టి హాల్లోనే పడుకోబెట్టారు నన్ను, అక్కడే మంచం. నేను పడుకున్న ఒక 15 నిమిషాలకి ఇక్కడ ఉన్న సైనికాధికారులు కొంతమంది ఇంటికి వచ్చారు. టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు చేతిలో పుష్పగుచ్చాలు అవి తీసుకుని వచ్చి మా అమ్మ తలుపు తెరవగానే ఎదురుకుండా నిలబడినారు. సారీ అండి, మీ అబ్బాయి చనిపోయారని అది తెలిసి వచ్చాము, ఆర్మీ తరఫు నుంచి మీకు పుష్పగుచ్చాం. అమ్మ ఒక్కసారి దిగ్భ్రాంతి, ఏంటి వాడు పక్కన పడుకోరాడు, బతికేటాడు కదా, ఏమైంది? అప్పుడు ఆయన చెప్పింది అనమాట. ఆయన బ్రిగేడియర్ ర్యాంక్లో ఉన్నాడు. ఆయనకి చెప్పింది, చూడబ్బాయి, వీడు మా అబ్బాయి పడుకున్నాడు, మీకు ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఫుల్ షాక్, అదే నాకు ఇలా వచ్చిందని. అప్పటికి కొన్ని ఉత్తరాలు హై హెడ్ క్వార్టర్స్ నుంచి రాశారు అమ్మకి, కండోలెన్సెస్. కొన్ని రోజులు అయింది, ఒక 2 days తర్వాత వచ్చాయి ఇంటికి. అప్పుడున్న సిస్టమ్ లేట్ కదా మనకి, మీకు ఉత్తరాలు రావాలి, అందులో అప్పుడు యుద్ధం జరుగుతోంది. సో వచ్చిన తర్వాత మాకు ఫుల్ షాక్, ఏంటబ్బా ఇలా అయింది. సరే, అప్పటికి కూడా మేము ఇంకా దాని గురించి ఆలోచించే పరిస్థితులు లేము. ఈ వచ్చిన బ్రిగేడియర్ ఏమన్నాడంటే, సారీ అమ్మా, ఏదో తప్పు జరిగింది ఎక్కడో, నేను చెప్తాను వాళ్ళకి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మేము పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే మేము మా ఆరోగ్యం ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా పైకి రావాలి, బయటపడాలి వీటి నుంచి అని ఆలోచిస్తున్నాం. అదంతా అయింది. 2 నెలల తర్వాత నాకు చెప్పారు, బాబు నీకు ఇంకా ప్రాణగండాలు అట్లాంటివి ఏం లేవు, బాగానే ఉన్నాను. తర్వాత నేను నార్మల్గా డ్యూటీలో జాయిన్ అయ్యాను. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఒక 7 నెలల తర్వాత నాకు కోర్స్ వచ్చింది. ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి కదా, అట్లా ట్రైనింగ్ కోర్సులోకి వెళ్ళాను. ట్రైనింగ్ కోర్సులోకి వెళ్తే ట్రైనింగ్ కోర్సులో ఫస్ట్ డే ఏం చేస్తారంటే, మిమ్మల్ని
అకాడమీ చుట్టూ తీసుకెళ్తారు. ఇది మీ అకాడమీ, మీరు చూడండి. అందులో ఒక మ్యూజియం ఉంటుంది. చేసిన వీరగాథలు, ఇంతకుముందు ఉన్న వీరులు, వీళ్ళందరి ఫోటోలు అవన్నీ ఉంటాయి. అందులోకి వెళ్తే అందులో కార్గిల్ అప్పుడే అయ్యింది కదా, దానికి ఆబిచరీ కాలమ్స్, అంటే చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు పెట్టి ఒక కాలం ఉంది. అందులో నా ఫోటో కూడా ఉంది. నేను నిలబడి నా ఫోటోనే చూస్తున్నాను. చచ్చిపోయిన వాళ్ళ కాలం, అందులో నా ఫోటో ఉంది. నా వెనకాల నా ఇన్స్ట్రక్టర్ నిలబడి ఉన్నాడు. ఆయనకి చెప్పాను, గురుగారు ఇది నేనండి, నేను బతికాడు. నాతో పాటు ఆ కోర్స్ చేయడానికి వచ్చిన నా కోర్స్ మేట్లు అందరూ, అరే అవునరా నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వు బతికెట్లా వచ్చాడు. నాకు అప్పటి వరకు తెలియదు. నాది ఇట్లా ప్రకటించేశారు, నా ఆర్మీ జర్నల్స్ అన్నిట్లోనూ వచ్చేసింది, బయట అధికారికంగా ప్రకటించేశారని కూడా నాకు తెలియదు అంత. అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది, ఓహో ఇది చాలా దారుణంగా అన్ని చోట్ల తెలిసిపోయిందని. దాని తర్వాత నా ఇన్స్ట్రక్టర్ తీసుకుని దాన్ని వేరే వాళ్ళకి చెప్పడం, దాని తర్వాత అధికారికంగా ప్రకటించడం, బాబు లేదునైనా ఇటు బతికే ఉన్నాడు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని. అలా జరిగింది అనమాట. ఇది ఎందుకు జరిగింది అంటే, కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే అండి, అక్కడ మీరు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే రకరకాల, నా కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను, బతకాలి నేను ఫస్ట్ అని. రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. యుద్ధం జరుగుతోంది, చాలామంది చనిపోతున్నారు, కొంతమంది గాయాలతో వస్తున్నారు, అందరినీ రీహాబిలిటేట్ చేయాలి, ఫ్యామిలీస్ని చూస్తూ ఉండాలి. ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న లోపం ఎక్కడో జరిగి ఉండాలి, లేదా ఏదన్నా మిస్ప్లేస్ అయి ఉండాలి, దానివల్ల అలా చెప్పి ఉండాలి. అంతేగాని కావాలని జనరల్గా ఎవరు చేయరు. కానీ అలా జరిగింది, నాతో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ అలా జరిగింది. తర్వాత మళ్ళీ మీరు సర్వీస్ లోకి వెళ్ళారా? నాది మామూలుగానే, దాని తర్వాత అది కంటిన్యూ అయింది. సో అప్పుడు ఏ ర్యాంక్ లో ఉన్నారు? తర్వాత నేను అప్పుడు కెప్టెన్ గా ఉన్నాండి. దాని తర్వాత ఇంకా కంటిన్యూ అయ్యి మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ దాకా వెళ్ళారు. సో అంటే ఆరోగ్యపరమైనటువంటి ఏ రకమైన అట్లాంటివి లోపల ఇంకా ఒక 3 ఉన్నాయి నాకు స్ప్లింటర్స్. ఇంకా అవి వీళ్ళు ఆపరేషన్లు అవి చేసి బయటకు తీసేపటికి ఆయన ఏం చెప్పాడంటే, డాక్టరు ఇప్పటికి అవి ఉంచేద్దాం బాబు, ఇంకా లోపల ఉన్నవన్నీ చాలా మటుకు క్లీన్ చేసాం, ఇది లోపల ఉంచేద్దాం, ఇప్పుడు దాన్ని మళ్ళీ కెలికి అదంతా తీయాల్సినంత అవసరం లేదు, దానికి మీకు లోపల ఏవి ఉన్నా దాని చుట్టుపక్కల ఆయన చెప్పింది ఏంటంటే ఫైబరోసిస్ అని ఒకటి జరుగుతుంది, ఫైబర్ ఫామ్ అయిపోతుంది, అది దానివల్ల నీకేం ఇబ్బంది ఉండకూడదు, ఒకవేళ నిజంగా నీకు ఇబ్బంది కలిగిన రోజు వస్తే అప్పుడు చూద్దాంలే అని. అందుకని ఇప్పటికీ మీకు లోపల 3 బుల్లెట్లు అలాగే ఉన్నాయి, అవి మేము నడుస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.